వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తీక్ అరవ. నేను హిమబిందు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జనసేన బాధితురాలిపై దాడి జరిగింది. రైల్వే కోడూరు టోల్ గేట్ సమీపంలో పూలు కొనుగోలు చేయడానికి వెళ్లిన బాధితురాలిపై జనసేన మూకలు దాడి చేశాయి. మొదట బాధితురాలితో పాటు ఉన్న గోపి అనే వ్యక్తిని కార్యకర్తలు చితకబాదారు. ఎందుకు కొడుతున్నారు అని ప్రశ్నించిన బాధితురాలిపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర కూడా ఉన్నారు. దాడి అనంతరం రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు బాధితురాలు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకే పథకం ప్రకారం ఈ దాడి జరిగిందని బాధితురాలు ఆరోపిస్తోంది. అలాగే ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని కోరుతోంది. రాజకీయం కాదు అన్నప్పుడు రాజకీయ నాయకుడు ఎందుకు వచ్చి కొట్టాడు? ఆ నాయకుడా? రాజకీయం కాదు అని నేను శ్రీరామ్ చెప్పాను కదా. రాజకీయ నాయకుడు ఎందుకని వచ్చి కొట్టాడు? రోడ్డు మీద ఎవరైనా అమ్మాయిని కొడతారా అండి? కారణం లేకుండా కొడతారా అసలు? అంటే ఏంటి? ఇప్పుడు కోడూరులో తిరగలేదు, కొట్టాను కదా, రోడ్డు మీద కొట్టాను కదా, ఇంకా తిరగలేదు అని తిరిగి చూపిస్తా. కేసు నెగ్గేంత వరకు చూపిస్తా. తప్పు చేసినాడు తిరుగుతున్నాడు, నాకేం భయం? ఎందుకు కొడుతున్నారు మీరు అసలు? తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జనసేన బాధితురాలిపై దాడి జరిగింది. రైల్వే కోడూరు టోల్ గేట్ సమీపంలో పూలు కొనుగోలు చేయడానికి వెళ్లారు బాధితురాలు. ఆమెపై జనసేన మూకలు దాడి చేశాయి. మొదట బాధితురాలితో పాటు ఉన్న గోపి అనే వ్యక్తిని కార్యకర్తలు చితకబాదారు. ఎందుకు కొడుతున్నారు అని ప్రశ్నించిన బాధితురాలిపై కూడా దాడి చేశారు. దాడిలో జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర కూడా ఉన్నారు. దాడి అనంతరం రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు బాధితురాలు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకే పథకం ప్రకారం ఈ దాడి జరిగిందని బాధితురాలు ఆరోపిస్తోంది. అలాగే ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని కోరుతోంది. శాసన మండలిలో చర్చించకుండానే అమరావతి తీర్మానం చేయడాన్ని తప్పుబట్టారు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. శాసన ప్రక్రియను పాటించకుండా పెద్ద డ్రామా చేశారని మండిపడ్డారు. అమరావతి బిల్లులో పొందుపరిచిన అంశాలను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. బిల్లుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు వైవి సుబ్బారెడ్డి. Finally, the resolution on the basis of which bill is brought here before the movers, they moved and adopted in the AP Legislative Assembly, sir. It was not adopted in the Legislative Council, sir. That is without following the legislative procedure, sir. Sir, this clearly indicates there is a big drama about this bringing this bill, sir. So with these submissions, our YSR Congress Party opposed this bill, but the reasons mentioned in the beginning and in protest, we are walking out, sir. Thank you, Thank you. Next, Niranjan Bisi. రాజ్యసభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. అమరావతిని కమ్మరావతి అని పిలవాలన్నారు. పెట్టరా పేరు అమరావతి, లేదంటే పిలవరా పేరు కమ్మరావతి, పెట్టు పేరు అని తాను ఇప్పటికే ముఖ్యమంత్రికి చెప్పానన్నారు. ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ కామెంట్ చేశారు రేణుకా చౌదరి. They have to say it. It's not enough to say Amravati. It was Amravati anyway. I had told the then Chief Minister, Pettara Peru Amravati, lakpate Pilavara Peru Kamaravati. Pettu Peru, I have called it. So if he has the audacity to say that, let them have the courage to implement that, sir. అమరావతిపై చంద్రబాబుకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి. రాజధాని ప్రారంభించి 11 ఏళ్లైనా అమరావతిలో చంద్రబాబు ఎందుకు నివాసం ఉండడం లేదని ప్రశ్నించారు ఆయన. అమరావతిపై గౌరవం ఉంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కుటుంబాలతో అక్కడే నివాసం ఉండాలని డిమాండ్ చేశారు ఎస్వి సతీష్ రెడ్డి. సాయంత్రం 5 దాటితే తొండ పీకలు కూడా ఉండవు, అంత నిర్మానుషంగా ఉంటుంది ఆ ప్రాంతం. ఆడలేంది కొత్తగా నువ్వు నిర్మిస్తే అమరావతి అవుతుందా? మరి అమరావతి చేసేది ఈరోజు కాదు కదా, నువ్వు మొదలుపెట్టి 11 సంవత్సరాలు కదా. 11 సంవత్సరాల్లో నువ్వే ఎందుకు నివాసం లేవు? నివాసం అంటే నువ్వు వచ్చి ఏదో ఉండి 5 రోజులు ఉండి పోవడం కాదు.
నువ్వు నీ ఫ్యామిలీతో అంటే మేడం గారిని, భువనేశ్వరి మేడం గారిని, నీ కొడుకు, నీ కోడలు మన బ్రాహ్మిణి గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆయన మిస్సెస్ గారు, ఆ మేడం గారు, అన్నా లేసోన గారిని మీరందరూ వచ్చి తెప్పించి పెట్టబ్బా, మీ చిత్తశుద్ధి చూపించండి. ఎంత గొప్పనో మీ చిత్తశుద్ధి ఈ ప్రాంతం పైన. రాజధాని కోసం రాయపూడిలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారంటూ 90 ఏళ్ల వృద్ధురాలు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. నష్టపరిహారం ఇవ్వకుండా తనను మోసం చేశారని శేషగిరమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు న్యాయం చేయాలని రెవెన్యూ, సిఆర్డీఏ అధికారుల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని వాపోయారు. వృద్ధురాలిని అక్కున చేర్చుకున్న వైఎస్ జగన్ ఆమెకు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు తమ ఎన్నికకు వైఎస్ జగన్ మార్గదర్శకత్వమే కారణమని న్యాయవాదులు తెలిపారు. లాయర్ల సంక్షేమం, న్యాయ వ్యవస్థ బలోపేతానికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు. గెలిచిన కౌన్సిల్ సభ్యులకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. న్యాయ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్సీపీ అధినేత. పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పనుల పురోగతిని గవర్నర్ అబ్దుల్ నజీర్ పరిశీలించారు. మంత్రి నిమ్మల రామానాయుడు, పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కె నరసింహ ప్రాజెక్టు పనుల పురోగతిని గవర్నర్కు వివరించారు. అంతకుముందు ప్రాజెక్టు పనులను హెలికాప్టర్ నుండి ఏరియల్ వ్యూ ద్వారా కూడా గవర్నర్ పరిశీలించారు. మంత్రి కొల్లు రవీంద్ర మున్సిపల్ కమిషనర్ బాపిరాజుకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. మాజీ మంత్రి పేర్ని నాని పేదల గుండెల్లో ప్రొక్లైనర్లను దించి వారికి నొప్పి కలిగించారని, ఆ నొప్పి ఎలా ఉంటుందో 3 ఏళ్ల తర్వాత చూపిస్తామని హెచ్చరించారాయన. 2029లో వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే ఇదే మున్సిపల్ కమిషనర్ బాపిరాజును బందరు తీసుకొస్తానన్న పేర్ని నాని ఆ నొప్పి ఎలా ఉంటుందో రుచి చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. తిరుపతి పద్మావతిపురంలోని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో హిందూ మత పునఃస్వీకరణ మహోత్సవం జరిగింది. పీకే లేఅవుట్కు చెందిన అబ్దుల్లా, అమీనా దంపతులను తిరిగి హిందూ మతంలోకి ఆహ్వానిస్తూ ప్రత్యేక హోమం నిర్వహించారు. ఒకటిన్నర సంవత్సరాలుగా నేను ఆయన్ని కలిసినప్పుడు మళ్ళీ నువ్వు హిందువుగా మారు, అలా వెళ్ళటం ఏంటి, మనం హిందువులుగా ఉండాలి అని అనేక సార్లు నేను వీరిని దంపతులిద్దరిని కూడా విజ్ఞప్తి చేయటం జరిగింది. ఈ రోజున అబ్దుల్లా, అమ్మిన్నా దంపతులిద్దరూ కూడా మళ్లీ వాళ్ల పూర్వనామాలైన 35 సంవత్సరాల క్రితం వాళ్ల పూర్వనామాలైన శ్రీనివాస్, పుష్ప అన్న పేర్లతో పునరాగమనం హైందవంలోకి రావటం జరిగింది. రాజకీయ కక్షతోనే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. టీడీపీకి చెందిన ఒక వర్గం మరొక వర్గాన్ని చంపితే పిన్నెల్లి సోదరులను అక్రమ కేసులో ఇరికించడం దారుణమన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినా భయపడే ప్రసక్తే లేదన్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు, నూరి ఫాతిమా కలిశారు. ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలు బరి తెగిస్తున్నా చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ పట్టుబడిన ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు 10 గంటల పాటు హల్చల్ చేసినా ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదని మండిపడ్డారు. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారుతోంది. గల్లీ గల్లీలో బెల్ట్ షాపులు పెట్టి మద్యం తాగించేస్తోంది బాబు సర్కారు. ఏపీలో రికార్డు స్థాయిలో మద్యం వినియోగమైనట్టుగా గణాంకాలే చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే బీర్ల వినియోగం 70.29% పెరిగింది. బీర్ల అమ్మకాలు 136 లక్షల కేసుల నుంచి 232 లక్షల కేసులకు పెరిగాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 31,237 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. మొత్తం 414 లక్షల కేసులు మద్యాన్ని మందుబాబులతో తాగించింది కూటమి సర్కార్. మద్య నియంత్రణను గాలి కుదిరేసిన చంద్రబాబు సర్కారు మద్యం అమ్మకాలను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తోంది.
హైదరాబాద్ మెట్రోపై కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. ఫేజ్ 2 ఆమోదానికి కాల పరిమితి లేదని ప్రకటించింది. 2017 మెట్రో రైల్ పాలసీకి అనుగుణంగా ఫేజ్ 2 అప్రైజల్ జరుగుతోందని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు తెలిపారు. ఫేజ్ 1తో అనుసంధానం చేసే సాధ్యాసాధ్యాలపై కేంద్రం కమిటీని నామినేట్ చేసిందన్నారు. కేంద్రం ఇచ్చిన 3 ఆప్షన్లను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం తమ నిర్ణయం తెలియజేయాలన్నారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు కేంద్ర మంత్రి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ 2 ఏళ్లలోనే అమలు చేయాలంటే ఎలా సాధ్యమవుతోందని ప్రశ్నించారు మంత్రి కొండా సురేఖ. ఉచిత బస్సు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదా అన్నారామె. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. తాను బతికున్నన్ని రోజులు హుజూరాబాద్కి డంపింగ్ యార్డ్ని రానివ్వనని అన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. డంపింగ్ యార్డ్ అనేది ప్రజల జీవిత సమస్య అని, దీనిపై అసెంబ్లీలో సీఎం దృష్టికి తీసుకుని వెళ్లినట్టు తెలిపారు. హుజూరాబాద్కు పోరాటాలేమీ కొత్త కాదని, డంపింగ్ యార్డ్ని ప్రజలే అడ్డుకుని తీరతారన్నారు. తక్షణమే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని రేపు హుజూరాబాద్ బంద్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఈ నెల 7, 8న జేఏసీకి మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొంటానని తెలిపారు పాడి కౌశిక్ రెడ్డి. హైదరాబాద్లో దోమల సమస్యపై ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. దోమతెర ధరించి ఫాగింగ్ మిషన్ పట్టుకుని అసెంబ్లీ ఆవరణకు వచ్చారు. అధికారులు ఫాగింగ్ మిషన్ను లోపలికి అనుమతించలేదు. దోమల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆరోపించారు. మున్సిపల్ మంత్రి లేకపోవడంతో సమస్యలు తిష్టవేశాయన్నారు. ఇప్పటికైనా దోమల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే. ఏపీలో పుష్కలంగా గ్యాస్ ఉన్నా ప్రజలకు దక్కడం లేదన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. కృష్ణా గోదావరి బేసిన్లోని గ్యాస్ని రాష్ట్రానికి సగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో రౌండ్ టేబుల్ నిర్వహించారు. గ్యాస్ని ప్రభుత్వ సంస్థలకు కాకుండా రిలయన్స్కి కట్టబెట్టడంతోనే సమస్య వచ్చిందన్నారు. రాష్ట్రంలోని గ్యాస్ని బయట దేశాలకు రిలయన్స్ ఎక్కువ రేటుకు అమ్ముకుంటోందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ అడగకుండా అంబానీ కాళ్లు పట్టుకుని పెట్టుబడులు పెట్టమని చంద్రబాబు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూలపేట పోర్టు రాజధాని విషయంలో ప్రతిపక్షం ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే కళా వెంకట్రావు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని అన్నారు. విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే కళా చేసిన వ్యక్తిగత దూషణలపై మధ్య శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాప్రతినిధిగా హుందాగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. సొంత నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని మధ్య శ్రీనివాస్ నిలదీశారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్పై టీడీపీ మహిళా నేత వెంగమాంబ సంచలన ఆరోపణలు చేశారు. వింజమూరులో సీఎం చంద్రబాబును కలిసేందుకు వెళ్తుంటే తనను అడ్డుకున్నారని ఆరోపించారు. సీఎంకు అర్జీ ఇచ్చేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. అవమానకర రీతిలో ఎమ్మెల్యే సురేష్ తనను పోలీసుల చేత కిడ్నాప్ చేయించారని ఆరోపించారు. చంద్రబాబు పర్యటన ముగిసే వరకు పోలీసులు వాహనంలో తిప్పారని వెల్లడించారు. ఎమ్మెల్యేతో గొడవలుంటే కూర్చుని మాట్లాడుకోవాలని పోలీసులు సలహా ఇచ్చారన్నారు వెంగమాంబ. కూటమి నేతలను నమ్మి ఓటు వేస్తే తమను రోడ్డును పడేశారని విశాఖలో చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7 నెలల నుంచి వ్యాపారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నామని, కనీసం పిల్లల ఫీజులు కూడా కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంటనే నైట్ ఫుడ్ కోర్టులను తెరవాలని విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల ప్రచారంలో తమను వాడుకుని ఇప్పుడు కూటమి నేతలు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ది జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ డిపాజిటర్లు తమకు న్యాయం చేయాలని కోరుతూ కాకినాడ రూరల్లోని బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 2022లో 580 కోట్లతో బోర్డు తిప్పేసింది జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్. అప్పట్లో ఈ కేసును సిఐడితో విచారణ చేయించి బ్యాంకు ఆస్తులను నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జప్తు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని బాధితులు విమర్శిస్తున్నారు. ఏపీలో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అగర్బత్తుల ప్యాకేజీ పేరుతో వందలాది మంది మహిళలను ఓ వ్యక్తి మోసం చేశాడు.
మోహన్ కృష్ణ అనే వ్యక్తి సత్యసాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో అగరబత్తుల కంపెనీని స్థాపించాడు. కొంతమంది మహిళలను మేనేజర్లుగా నియమించుకుని వారి ద్వారా భారీగా ఆర్డర్లు ఇచ్చేందుకు డిపాజిట్లు సేకరించాడు. దాదాపు 25 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. దీంతో రాజమండ్రిలో బాధితులు ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విశాఖ అడవివరం బీసీ గురుకులం హాస్టల్ డార్మిటరీలో ఎలకలు కలకలం సృష్టించాయి. ఎలుకలు కరవడంతో విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. గత నెల నుంచి 10 మంది విద్యార్థులకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎలుకల మధ్య నిద్రపోతూ నరకం అనుభవిస్తున్నామని బీసీ విద్యార్థులు వాపోయారు. హాస్టల్ సిబ్బందితో పాటు ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తెను తండ్రి హత్య చేశాడు. చౌడేశ్వరి అనే యువతి జమ్మలమడుకు చెందిన నాగరాజు అనే యువకుడు కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని బయటికి వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నారు వీరిరువురు. దీంతో చౌడేశ్వరి తండ్రి చంద్రశ్రీను తన కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్చి 15న పోలీసులు వారిద్దరినీ గుర్తించి మాచర్లకు తీసుకొచ్చారు. ఆ తర్వాత కుమార్తెని ఇంటికి తీసుకెళ్లిన తండ్రి మార్చి 18న హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించాడు. పోస్టుమార్టం రిపోర్టులో హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో యువతి తండ్రి వారి కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ మియాపూర్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. 2020లో సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. బీహార్కు చెందిన ఇషికా యాదవ్, మధ్యప్రదేశ్కు చెందిన నీరజ్ బన్సాల్. 2026 ఫిబ్రవరి 20న పెద్దల సమక్షంలో ఈ ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఇషికా, నీరజ్ మియాపూర్లోని మక్తా మహబూబ్పేట్లో నివాసం ఉంటున్నారు. భార్యాభర్తల విషయంలో అదనపు కట్నం కోసం గొడవలు జరిగినట్టుగా సమాచారం. హైదరాబాద్ గండిపేటలో విషాదం నెలకొంది. నీటి సంపులో పడి 9 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆడుకుంటూ వెళ్లి చిన్నారి నీటి సంపులో పడింది. వెంటనే తల్లిదండ్రులు బయటకు తీసి ఆసుపత్రికి తీసుకువెళ్లగా చిన్నారి అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులు ఉపాధి కోసం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు వచ్చి గండిపేటలో నివాసం ఉంటున్నారు. పర్షియన్ గల్ఫ్ నుంచి వైజాగ్ పోర్టుకు చేరుకుంది మరో భారీ ఎల్పీజీ నౌక. 47,000 టన్నుల గ్యాస్ని పైన్ గ్యాస్ వెసల్ మోసుకొచ్చింది. ఒడిశాలోని దమ్రా పోర్టుకు వెళ్లాల్సిన గ్యాస్ నౌకను విశాఖ మళ్లించారు. తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ డిమాండ్ నిల్వలను దృష్టిలో పెట్టుకుని నౌకను విశాఖ మళ్లించినట్టుగా సమాచారం. విజయవాడ రైల్వే డివిజన్ 2025-26 వార్షిక ఆదాయంలో చరిత్ర సృష్టించింది. చరిత్రలోనే అత్యధికంగా 5,907 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మౌలిక సదుపాయాల కల్పన, ఆధునీకరణతోనే ఈ పురోగతి సాధ్యమైందని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనకియా తెలిపారు. ప్రయాణికుల ద్వారా 1,523 కోట్లు, సరుకు రవాణా ద్వారా 4,166 కోట్లు, టికెట్ తనిఖీల ద్వారా 76 కోట్ల ఆదాయం రావడం హర్షణీయమన్నారు. జాతీయ వార్తలు చూద్దాం. దాయాది దేశం పాకిస్తాన్ను పరోక్షంగా హెచ్చరించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇరాన్తో యుద్ధాన్ని ఆసరాగా చేసుకుని పొరుగు దేశం ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందన్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడితే భారత సైన్యం రియాక్షన్ ఊహించని రీతిలో ఉంటుందన్నారు. ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా ఏంటో పాక్కు తెలిసొచ్చిందని, అది ఇంకా పూర్తి కాలేదన్నారు. కేరళలో జరిగిన సైనిక్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. पहलगाम में हुई आतंकी घटना के बाद भारतीय सैनिकों ने ऑपरेशन सिंदूर के दौरान पाकिस्तान को महज 22 मिनट्स में ही घुटनों पर लाकर खड़ा कर दिया था। और भारतीय मिलिट्री हिस्ट्री में आतंकवाद के खिलाफ किया गया अब तक का यह सबसे बड़ा ऑपरेशन था। यह ऑपरेशन अभी बंद नहीं हुआ है। यदि किसी प्रकार की नापाक हरकत पाकिस्तान की तरफ से हुई तो हमारे सैनिक उसका मुंहतोड़ जवाब देंगे, जिसे वह कभी भूल नहीं पाएंगे। इस बार जो होगा वह अनप्रेसिडेंटेड एक्शन किया जाएगा हमारी आर्मी के द्वारा। ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను రాజ్యసభలో ప్రస్తావించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
జీరో అవర్ ఈ అంశాన్ని లేవనెత్తారు వైఎస్ఆర్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. 33 ఏళ్ల సర్వీస్కు కంపల్సరీ రిటైర్మెంట్ నిబంధనపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులలో అభద్రతతో ఉన్నారని, ఉద్యోగులు 58 ఏళ్లకే రిటైర్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారాయన. ఉద్యోగులకు 1వ తారీఖున జీతం అందడం లేదని, రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ సెటిల్మెంట్ కోసం 2 ఏళ్ల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని వివరించారు. ఎంపీ రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య విభేదాలు బయటపడ్డాయి. రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆయన్ను తొలగించింది ఆప్. ఎంపీ కౌశిక్ మిట్టల్కు ఈ బాధ్యతలు అప్పగిస్తూ రాజ్యసభ సెక్రటేరియట్కు సమాచారం ఇచ్చింది. సభలో మాట్లాడేందుకు ఆప్ సమయం నుంచి రాఘవ్ చద్దాకు టైం కేటాయించొద్దని విజ్ఞప్తి చేసింది. కొంతకాలంగా ఆప్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు రాఘవ్ చద్దా. లిక్కర్ కేసులో కేజ్రీవాల్కి ఊరట దక్కినప్పుడు కూడా ఆయన వెళ్లి కలవలేదు. రాఘవ్ చద్దా బీజేపీలో చేరతారనే వార్తలు చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఆప్ యాక్షన్తో ఈ వార్తలకు బలం చేకూరినట్టయింది. మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన బిల్లుకు ఆమోదించేందుకు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో 3 రోజుల పాటు ఈ స్పెషల్ సెషన్ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం 2వ దశ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. అయితే పార్లమెంట్ను నిరవధికంగా వాయిదా వేయకుండా 2 వారాల్లో మళ్లీ సమావేశం అవుతామని తెలిపారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ దేశంలోనే అత్యంత అవినీతి పరుడైన ముఖ్యమంత్రి అని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో కలిసి ల్యాండ్ ఏటీఎంని నడుపుతున్నారని విమర్శించారు. పేదల భూములు లాక్కొని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. అసోంలోని బోకాజన్లో జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. బీజేపీ స్టార్ క్యాంపైనర్స్ రాష్ట్రాన్ని జుట్టేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ ప్రచారంలో పాల్గొన్నారు. దీది నియోజకవర్గం భవానీపూర్లో మెగా రోడ్ షో నిర్వహించారు ఆయన. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న షా ఈసారి టీఎంసీ కోట కూలడం ఖాయమన్నారు. చొరబాటుదారులు బెంగాల్ డెమోగ్రఫీని మార్చేశారని మండిపడ్డారు ఆయన. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ విధుల్లో ఉన్న జ్యుడిషియల్ అధికారులను నిర్బంధించిన ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీం మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సిబిఐ లేదా ఎన్ఐఏతో దర్యాప్తు చేసేందుకు ఎన్నికల సంఘానికి అనుమతి ఇచ్చింది. బెంగాల్లో ప్రతి ఒక్కరూ రాజకీయ భాషే మాట్లాడుతున్నారని సిజేఐ అసహనం వ్యక్తం చేశారు. తప్పు ఎవరు చేస్తున్నారో మాకు తెలియదనుకుంటున్నారా అని ప్రశ్నించారు. తెల్లవారుజామున 2 గంటల వరకు పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నానని వ్యాఖ్యానించారు. సిజేఐ జ్యుడిషియల్ అధికారులకు భద్రత కల్పించడంతో పాటు ఎస్ఐఆర్ ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఉండేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని ఈసీని ఆదేశించింది సుప్రీం. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ విధుల్లో ఉన్న జ్యుడిషియల్ అధికారులను నిర్బంధించిన ఘటనపై దుమారం రేగుతోంది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయం తనకు తెలియదన్నారు. ప్రస్తుతం పరిపాలన తన చేతుల్లో లేదని వ్యాఖ్యానించారు ఆమె. సాగర్ దిగిలో జరిగిన బహిరంగ సభలో మమతా మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎన్నికల సంఘం నియంత్రిస్తుందన్న దీది వారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట వింటున్నారంటూ ఎదురుదాడి చేశారా. మలబార్ తీరంలో ఎన్నికల హడావుడి ఆసక్తి రేపుతోంది. కేరళం అసెంబ్లీ ఎన్నికలకు యూడీఎఫ్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలో ప్రకటించిన 5 హామీలతో పాటు ఇతర వాగ్దానాలను మేనిఫెస్టోలో చేర్చింది యూడీఎఫ్. ఈ సందర్భంగా తెలంగాణ అందిస్తున్న పథకాలు, నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 5 ఇందిరా హామీలు మేనిఫెస్టోలో పొందుపరిచారు. వీటితో పాటు జాబ్ వాచ్ టవర్ల ఏర్పాటు, వయనాడ్లో గిరిజన విశ్వవిద్యాలయం, కోళికోడ్, తిరువనంతపురం నగరాల్లో మెట్రో, లైట్ మెట్రో ప్రాజెక్టులను అమలు చేస్తామని యూడీఎఫ్ హామీ ఇచ్చింది. డీఎంకే నేత తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ నామినేషన్ వేశారు. చెన్నైలోని చెపాక్క తిరువన్నెల్కేని స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. చెపాక్క ఉదయనిధి సిట్టింగ్ స్థానం. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి 69,000 భారీ మెజారిటీతో గెలిచారు. 2011 అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇక్కడ డీఎంకే అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. టీవీకి అధినేత దళపతి విజయ్ తిరుచి ఈస్ట్ నుంచి నామినేషన్ వేశారు. రిటర్నింగ్ ఆఫీస్కి ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. విజయ్ రోడ్ షోకు టీవీకే నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. చెన్నైలోని పెరంబూర్ స్థానంతో పాటు తిరుచి ఈస్ట్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు విజయ్. మార్చి 30న పెరంబూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇంటర్నేషనల్ అప్డేట్స్. ఇరాన్తో యుద్ధం మరో 2 నుంచి 3 వారాల్లో ముగిసిపోతుందని ప్రకటించారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ నౌకాదళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని,
వారి క్షిపణి వ్యవస్థలు అణు కేంద్రాల సామర్థ్యాన్ని అమెరికా దళాలు ధ్వంసం చేశాయని స్పష్టం చేశారు. ఇరాన్ నుంచి కాల్పుల విరమణ ప్రతిపాదన వచ్చిందన్న ట్రంప్ షరతులకు లోబడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇరాన్ అణుబాంబు తయారీ కలల్ని శాశ్వతంగా సమాధి చేయడమే తమ అంతిమ విజయమని ప్రకటించారు. హర్మూజ్ జలసంధి రక్షణ బాధ్యతను ఇతర దేశాలు కూడా పంచుకోవాలని, అమెరికానే అన్నీ చూసుకోదని నాటో దేశాలకు గట్టి హెచ్చరికలు పంపారు ట్రంప్. పశ్చిమాసియా సంక్షోభంతో నిజంగా అమెరికా ఫస్ట్ విధానం నెరవేరుతోందా? ఈ యుద్ధంతో ఏ అమెరికా పౌరుడి ఆశలు ఆకాంక్షలు నెరవేరుతున్నాయని ప్రశ్నించారు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్. ట్రంప్ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ఇరాన్ ప్రజలను నేరుగా టార్గెట్ చేస్తున్నారని, దీనికి ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. ట్రంప్ మీడియా సమావేశానికి ముందు అమెరికా ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ విడుదల చేశారు ఇరాన్ అధ్యక్షుడు. అసలు ఈ యుద్ధాన్ని సమర్థించుకోవడానికి అమెరికా వద్ద సరైన కారణం ఉందా అని యుఎస్ ప్రజలు ప్రశ్నించుకోవాలన్నారు. ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుకుపడుతోంది. టెల్ అవీవ్పై మరోసారి దాడి చేసింది. టెల్ అవీవ్ నగరంపై క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్ దాడి చేయడంతో భారీ భవనాలు మంటల్లో కాలిపోయాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన అతిపెద్ద దాడి ఇది. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ ఇంధన రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడిన వేళ బ్రిటన్ రంగంలోకి దిగింది. కీలకమైన హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునేలా చేసేందుకు దౌత్య చర్చలకు తెరతీసింది. 35 దేశాలతో యూకే ప్రతినిధులు వర్చువల్ భేటీ నిర్వహించారు. హార్ముజ్ని రీఓపెన్ చేసేలా ఇరాన్ని ఒప్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో యుద్ధంపై ట్రంప్ ప్రకటనలతో ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా నష్టపోయింది. గంట వ్యవధిలో 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. క్లోజింగ్ వరకు నష్టాల్లోనే కొట్టుమిట్టాడిన స్టాక్ మార్కెట్లు చివరిలో కోలుకుని స్వల్ప లాభాల్లో ముగిశాయి. 185 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 73,319 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 33 పాయింట్లు లాభపడి 22,713 వద్ద ముగిసింది. 5 రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఈరోజు తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 3,980 రూపాయలు తగ్గి 1,48,970కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1,36,550 రూపాయలు పలుకుతోంది. ఇక కిలో వెండి 10,000 రూపాయలు తగ్గడంతో హైదరాబాద్లో 2,55,000 రూపాయలు పలుకుతోంది. స్పోర్ట్స్ అప్డేట్స్. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ 8 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ టీంలో క్లాసన్ 52, అభిషేక్ శర్మ 48, ట్రావిస్ హెడ్ 46, నితీష్ కుమార్ 39 రన్స్తో రాణించారు. ముజర్బానీ 4, వైభవ్ అరోరా 2 వికెట్లు తీశారు. తొలుత మ్యాచ్లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్ టార్గెట్ 227 రన్స్. రైట్, ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.